హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తిక్ బ్లాగ్స్. ఏదైతే ఈ సూట్ అండ్ సల్వార్ స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే మాత్రం. సో ఫైనల్లీ దీని లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. పైన కొంచెం షైనీగా ఇచ్చాడు అనమాట క్లాత్, కింద కాటన్ ఇచ్చాడు, పటియాలకి సెమీ పటియాల కుట్టాను అనమాట. ఇంక నా వీడియో అయితే చూడండి, డీటెయిల్గా ఎవరికైనా కావాలంటే అడగండి, చెప్తాను. ఓకే, ఇదిగోండి టాప్ అయితే స్టిచ్ చేసేసాను. ఫైనల్లీ దీని లుక్ అయితే ఎలా ఉంది, చాలా బాగుంది. క్లాత్ అయితే మాత్రం చాలా షైనీగా ఉందన్నమాట. ఇంకా సల్వార్ కటింగ్ అయితే చేస్తున్నాను. అదిగోండి, అది ఆసన్ కింద మనకి కింద జాయింట్ వస్తుంది కదా కాలుకి, అదన్నమాట ఆ పార్ట్. అది అలా ఫోల్డ్ చేశాను కదా, ఫోర్ ఫోల్డ్ చేశాను కదా, అదేంటంటే కాలు కడ పట్టి అనమాట. మోడీ కింద వేసి కొడతారు దాన్ని, 4 ఫోల్డ్ చేయాలి. అలాగా అటు ఒక సైడ్ ఇటు ఒక సైడ్ క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా స్క్వేర్గా వేసుకున్న తర్వాత ఎవరికైనా సరే 9 ఇంచులు లేకపోతే 8 ఇంచులు తీసుకుంటే చాలు. మోరీకి అయితే, ఆసన్కి అయితే మాత్రం. ఫైనల్ అయితే దాని అయితే ఇలా ఉంటుంది. మోరీ అంటే కాలు కింద పట్టి అనమాట. ఆసన్ అంటే మనం జాయింట్ కింద, అంటే 2 ప్యాంట్లకి జాయింట్ అనమాట ఆసన్ అనేది. సో తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, నేను హిందీలో నేర్చుకున్నాను కదా, ఇక్కడ కోర్స్ చేశాను. సో ఫైనల్ అయితే చెప్తున్నాను. ఇంకా ఫైనల్లీ కటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఎంతో సింపుల్ అండి, చాలా ఈజీ. సెమీ పటియాల సల్వార్. ఇంకా చూడండి, అది ఒక కాలు ఇది ఒక కాలు అనమాట. 2 వేరువేరుగా జాయింట్ వేసుకోవాలి. కట్ చేసుకుంది అలా జాయింట్ వేసేసి నేనైతే మాత్రం ఇంకా జాయిన్ చేస్తాను. జాయిన్ చేసిన తర్వాత దాన్ని షేప్ అయితే ఇలా ఉంది. ప్లేట్స్ అయితే మాత్రం మనం ముందు పిన్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. కాటన్ కాబట్టి చెప్పిన మాట వింటుంది. సో నేనైతే అలా పిన్ చేసుకుని ఇంకా ప్లేట్స్ ఈవెన్గా ప్లేట్స్ అన్నీ కూడా స్టిచ్ చేస్తాను అన్నమాట. తర్వాత పిన్స్ ఈజీ తీసుకున్న తర్వాత పైన గట్టి కుట్టు వేసేసుకోవడమే. ఇంకా చుట్టూ గట్టి కుట్టు వేయకపోతే మళ్ళీ మిడిల్లో ఏంటంటే స్టిచెస్ వదిలేస్తాయి. దానికోసం అయితే మాత్రం గట్టి కుట్టు వేసేసి ఇంకా ప్యాంట్ని తిరిగేస్తున్నాను. ఫైనల్లీ దీని లుక్ అయితే మాత్రం చూడండి, ఎంత బాగా వచ్చాయి కదా, ఈవెన్గా వచ్చాయి అనమాట ప్లేట్స్